సింధూరాకి, చంటికి జరిగిన పెళ్లి గురించి మాట్లాడదామని చంటి పెంపుడు తల్లి శాంతమ్మ చంచలమ్మ దగ్గరికి వస్తుంది. మొత్తం జరిగిన విషయాన్ని చెప్తుంది. ఒక్కసారిగా గుండె పగిలేంత షాక్ అయ్యి, ఆ పెళ్ళిని నేను అస్సలు ఒప్పుకోను, దాని తాళి అని ఎలా అంటారు, తాడు అని అంటారు అని అయితే అంటూ ఉంటే, ఇక సింధూర అత్తమ్మ అన్నీ తెలిసిన మీరు కూడా ఇలా మాట్లాడతారా? చంటి నా మెడలో తాళి కట్టాడు, ఏ పరిస్థితుల్లో కట్టాడో కూడా చెప్పినా కూడా మీరు ఇలాగ మాట్లాడతారా? ఏ సిచ్యువేషన్లో కట్టినా కూడా దాన్ని తాళే కదా అంటారు, ధర్మంగా ఆలోచించండి అని అయితే సింధూర బతిమలాడుకుంటూ ఉంటుంది. ఓవైపు చంటి తల్లి సింధూర ఇద్దరు బతిమలాడుకున్నా కూడా కనీసం కనుకరించదు. మీరు ఆస్తి కోసం ఇదంతా చేశారు, తల్లి కొడుకులు ఇద్దరు ఇలాంటి నాటకం ఆడారు, డబ్బున్న వాళ్ళని చూసి ఇలా చేయడమే కదా మీ పని అన్నట్టు నానా మాటలు అంటుంది. అందరికీ న్యాయం చెప్పే, ధర్మాన్ని అనుసరించాలని చెప్పే చంచలమ్మ తన విషయం దగ్గరకు వచ్చేసరికి మొత్తం పక్కన పెట్టేస్తుంది. ఒక్కసారిగా కాళ్ళు పట్టుకొని బతిమలాడుకున్నా కూడా కనుకరించదు. అయితే చంటి తల్లికి ఒక్కసారిగా గుండె పట్టేసుకుంటుంది. దాన్నంతా తట్టుకోలేకపోతుంది. ఎంత బతిమలాడుకున్నా కూడా కనుకరించలేదు. ఏ పరిస్థితిలో తాళి కట్టినా దాన్ని పెళ్ళనే కదమ్మా అంటారు అని చెప్పిన శాంతమ్మ విషయంలో చాలా మొరటిగా ప్రవర్తిస్తుంది చంచలమ్మ. అయితే చంటి అదంతా చూసి, నేను ప్రాణంగా చూసుకునే మా అమ్మని ఏం చేసిందని అలా నెట్టేశారు, మీరు అసలు మనుషులేనా? అమ్మతత్వం అనేది కొంచెమైనా ఉందా? ఎటువంటి పరిస్థితుల్లో తాళి కట్టానని చెప్తున్నా కూడా, నా ప్రమేయం లేకుండా, నా తప్పు లేకుండా జరిగింది అని చెప్తున్నా కూడా మీరు ఎందుకు వినిపించుకోవడం లేదంటూ చంచలమ్మ మీదకి రివర్స్ అయ్యాడు. ఎప్పుడు అమ్మగారు అమ్మగారు అంటూ చంచలమ్మని పిలుస్తూ ఉంటే, ఇప్పుడు మాత్రం కొత్తగా చంచలమ్మ గారు అంటూ సరికొత్త చంటిని పరిచయం చేస్తున్నాడు. మరి సింధూర విషయంలో చంటి ఏం నిర్ణయం తీసుకుంటాడు? నేను తాళి కట్టాను కాబట్టి నా భార్య అని తీసుకెళ్తాను అని చెప్తాడా? సింధూర చంటితో పాటు వెళ్తాను అంటే చంచలమ్మ ఊరుకుంటుందా అనేది, అలాగే వీళ్ళిద్దరి విషయంలో అసలు ఏం జరగబోతోంది, చంటి తన కన్న కొడుకు అన్న విషయం కేశవ తెలుసుకుంటాడా లేదా అనేది కమింగ్ ఎపిసోడ్స్లో చూద్దాం.